హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఏంటో చెప్పుకుందాం. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి అంటే, ఇది ప్రాథమిక విధులు. అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ప్రాథమిక హక్కులు. అయితే ప్రాథమిక విధులు ఎందుకు వచ్చాయి అనే దాని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆల్రెడీ మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ స్టార్టింగ్లో కాన్స్టిట్యూషన్లో చెప్పలేదన్నమాట. అయితే చాలామంది ఈ ఏం చేస్తున్నారంటే ప్రాథమిక హక్కులు అవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. ప్రాథమిక హక్కులు కోర్టుకు పోతారు, ఓకే, ఆదేశిక సూత్రాలు గవర్నమెంట్ సంబంధించి ఉన్నాయి. అయితే ఈ ఇందిరాగాంధీ అనే ఆమె మనకు ప్రైమ్ మినిస్టర్ కదా అప్పుడు 1970s అలా ప్రైమ్ మినిస్టర్. సో చాలా విసుకొచ్చింది ఆమెకి. ఎందుకు ఈ ప్రజలు అసలుకి ఒక బాధ్యత అనేది లేదా, ఈ ప్రజలకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందరూ హక్కు, నాకు ఆ హక్కు ఉంది, నాకు ఈ హక్కు ఉంది, కోర్టుకు పోతూనే ఉన్నారు. కానీ వాళ్ళు దేశానికి పలానా చేయాలి, పలానా విధులు ఉండాలి దేశానికి అని ఎందుకు అనుకోవట్లేదు అని ఆమెకి చాలా కొంచెం బాధ కూడా వేసింది అనమాట ఆ టైంలో. అంటే రెస్పాన్సిబిలిటీ లేదా కంట్రీ మీద వీళ్ళకి ఎంతసేపటికి ఇలా హక్కుల గురించేనా మాట్లాడడం, వీళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ లేదా అని కొంచెం బాధపడింది అనమాట. సో దానికోసం ఒక కమిటీ వేసి ఫాస్ట్ మేరకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పడం జరిగింది. టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, 11 పాయింట్స్ ఉంటాయి. సో అది చేసి దానికి రాజ్యాంగ హోదా 42వ సవరణ చేసి దానికి రాజ్యాంగ హోదా అంటే కాన్స్టిట్యూషన్ పొందుపరిచారు. అంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనమాట, కాన్స్టిట్యూషన్ పొందుపరిచారు, అంతే కదండి. అయితే ఏంటి ఆ 11 ఫండమెంటల్స్ అంటే, ఫర్ సపోజ్ అందరూ ఖచ్చితంగా నేషనల్ ఫ్లాగ్ని గౌరవించాలి, అలాగే నేషనల్ ఆంథమ్ని కూడా గౌరవించాలి ఖచ్చితంగా. అదొక ఫండమెంటల్ రైటు. తర్వాత మనకు ఎవరైతే ఇండిపెండెన్స్, మనకు స్వరాతం పోరాట యోధులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి మీకు వాళ్ళ బర్త్డే అప్పుడు మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, అదొకటి. అంటే నేషనల్ స్ట్రగుల్ కోసం పోరాడిన వాళ్ళని మనం స్మరించుకోవాలి. అలాగే ఇండియా యొక్క సార్వభౌమత్వాన్ని ఎప్పుడు కాపాడుకునే విధంగా ఉండాలి. అండ్ సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అలాగే నేషనల్కి ఎప్పుడైనా అవసరమైనప్పుడు సర్వీస్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సపోజ్ యుద్ధాలు అవన్నీ వచ్చినప్పుడు మనం దేశం కోసం పోరాడాలి. అలాగే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి, సోదరభావం కలిగి ఉండాలి, బ్రదర్హుడ్. దీంతోపాటు మన యొక్క వారసత్వ సంపద, హెరిటేజ్, అవన్నీ ఎప్పటి నుంచి వచ్చిన పురాతన అవన్నీ కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఫారెస్ట్, లేక్స్ ఇవన్నీ కాపాడుకుంటూ ఉండాలి. సో అలాగే ఎడ్యుకేషన్ అనేది 6 years లోపల వాళ్ళని కూడా చదివించుకోవాలి. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఫండమెంటల్ డ్యూటీస్ అన్నమాట. థ్యాంక్ యూ.